है, जरूरत और पैसे के सामने जब मैंने निष्ठा प्राप्ति कैसे सही बोल ఇప్పుడు ధర్మ కార్యము సామాజిక కార్యం ఈ రెండింటికి కూడా తేడా ఉంటుంది. మనము ఏదైనా కార్యం చేసేది ధర్మం కోసం చేయాలి, అప్పుడే మనకు ఆ భగవంతుని కృప ఉంటుంది. సామాజిక కార్యం అనేది ఎవరైనా చేయొచ్చు, కానీ ఆ సామాజిక కార్యంలో ఎలాగా అపేక్ష ఉంటుందంటే నేను ఇంత చేస్తున్నాను అనే ఒక గుర్తింపు నాకు రావాలి అనే ఒక ఆలోచన లేదా కోరిక ఉంటుంది. అలా వద్దు అని పరమపూజ్య గురుదేవులు చెప్తున్నారు. సామాజిక కార్యానికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు, ధర్మ కార్యం చేస్తే భగవంతుని కృప అనేది ఎప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు సామాజిక కార్యంలో ఇంకొక లాస్ ఎలా ఉంటుందంటే నేను చేశాను అనే ఒక ఆలోచన ఎక్కడైనా వస్తుంది. దీని నుంచి ఏంటి అహంకారం అనేది నిర్మాణం అవుతుంది. అహంకారం ఎక్కడ వస్తుందో అక్కడ భగవంతుడు ఉండడు. సో మనకు భగవంతుడు కావాలి అంటే నిస్వార్థంగా భగవంతుడు నా నుంచి చేయించుకుంటున్నాడు అనే ఆలోచనతో మనము ధర్మ కార్యం చేస్తే అప్పుడు మనకి భగవత్ప్రాప్తి అవుతుంది. అందువల్ల మనసులో ఏ ఆలోచన పెట్టుకోకండి, సామాజిక కార్యానికి వెళ్ళకండి. ధర్మ కార్యంలో మీ ఒక సమయాన్ని కేటాయిస్తే మీకు అప్పుడు భగవంతుడి యొక్క కృప అవుతుంది. భగవంతుడి యొక్క కృప అవ్వాలంటే ఖచ్చితంగా మనకు సాధన చేస్తూనే ఈ యొక్క ధర్మ కార్యాన్ని చేయాలి అని చెప్పారు గురుగారు. నమస్కారం. ధర్మప్రేమికులకు సనాతన సంస్థ హిందూ జనజాగృతి సమితి గత 20 సంవత్సరాలుగా ప్రచారం చేస్తుంది సనాతన ధర్మం గురించి. అదేవిధంగా మేము ఎన్నో సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా 50కి పైన సమావేశాలు సభలు చేశాము. అదేవిధంగా ఇప్పుడు కరోనా వచ్చిన నుండి ఆన్లైన్లో కూడా ధర్మ శిక్షణ వర్గాలు, సాధన సత్సంగాలు, బాల సంస్కార కేంద్రాలు అలా స్టార్ట్ చేయడం వల్ల ఎంతోమంది కూడా జిజ్ఞాసులు పాల్గొని ఎంతోమంది వారి యొక్క ఇబ్బందులను తొలగించుకున్నారు, ఆనందంగా కూడా జీవిస్తున్నారు. అయితే మనందరం కూడా గురువులు చెప్పేది ఒకటే, ఇప్పుడున్న కలియుగంలో మనం ఆనందంగా జీవించాలంటే ఎక్కువగా వ్యవహారికంగా టెన్షన్లు పెట్టుకోకుండా ఆధ్యాత్మికం వైపుకు వెళ్తేనే మనకు ఆనందం దొరుకుతుంది. మిగతా ఏ విషయంలోకి వెళ్ళినా మనకు ఇబ్బందులే అవుతున్నాయి. అందుకనే మనమందరం హిందువులమందరం సనాతన ధర్మాన్ని మనం ఆచరించి దాన్ని ముందుకు తీసుకెళ్దాము. మన యొక్క భారతదేశ ధర్మాన్ని రక్షించుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఇందూరులో వర్ని రోడ్లో ఉన్న జనార్దన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో హిందూ జనజాగృతి సమితి తరపు నుండి గురు పూర్ణిమ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. గురు పూర్ణిమ అంటే గురుతత్వానికి కృతజ్ఞత తెలుపుకునే ఒక రోజు. ఈ కృతజ్ఞత తెలుపుకునేందుకు ఈరోజు
ప్రతి ఒక్క శిష్యుడు సాధకులు తమ వంతు సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ కృతజ్ఞతను తెలుపుకునేందుకు ఈరోజు పొద్దుటి నుంచి ఇక్కడ సాధకులు చేరి ఈ కార్యక్రమం యొక్క తయారీ అంతా చేసుకుంటూ గురు పూజ కూడా చేయడం జరిగింది. ఈ గురు పూజలో సాధకులందరూ పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు సాయంత్రం 5:30 గంటలకి మనకి ఇక్కడ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇందులో గురువుల యొక్క కార్యమైన ఆధ్యాత్మిక ప్రచారం, ఈ యొక్క గురు కార్యంలో మనము మన పాలుని ఎలా పంచుకోవాలి, దీనితో పాటు మన సాధన ఎలా చేయాలి, సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత బాలాజీ ఆఠవలే గారు సనాతన సంస్థ సంస్థాపకులు. వీరి మార్గదర్శనానికి అనుసారంగా హిందూ జనజాగృతి సమితి సాధకులు కూడా సాధన చేస్తున్నారు. ఈ గురుకృప యోగానుసార సాధన చేయడం ద్వారా మనకు గురుప్రాప్తి ఎలా జరుగుతుంది, గురుకృప నిరంతరంగా ఎలా జరుగుతుంది, దీనికోసం మనము నిరంతరంగా మన వ్యావహారిక జీవితంలో ఉంటూ మనం సాధన ఎలా చేయాలి, దీని గురించి ఒక వ్యాఖ్యానం ఉంటుంది. అలాగే శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ స్వామీజీ గారు కూడా విచ్చేయనున్నారు. వారి యొక్క ఆశీర్వచనం కూడా ఉంటుంది. ఈ యొక్క మార్గదర్శనం లాభం తీసుకుని మనము వచ్చే సంవత్సరం దాకా మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి ప్రతి ఒక్క జిజ్ఞాసులు ఇక్కడ మార్గదర్శనం తీసుకొని దాని ప్రకారంగా ఆచరణ చేసి ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధిని చెందాలని నేను కోరుకుంటున్నాను. హిందూ జనజాగృతి సమితి నిర్వహిస్తున్న ఈ గురు పూర్ణిమ మహోత్సవానికి మీరందరూ విచ్చేశారు. మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. సజ్జనులు సుఖంగా ఉండని, సాధకులకు సాధన చేయుటకు ఆరోగ్యవంతమైన ఆయువు లభించని, సజ్జనులకు మరియు సాధకులకు మంచి రోజులు చూడడానికి దొరకని మరియు దుర్జనులందరి నాశనం కానీ ఇదే యొక్క శ్లోకం యొక్క అర్థము. ఈ ప్రార్థనతో ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగించింది నేను ప్రకటిస్తున్నాను. ఒక్కనాడు పూజ చేసి సత్యనారాయణ పూజ 40 మందికి చెప్తారు. మరి 40,000 సంపాదిస్తే నలుగురు చెప్తారా? చెప్పరు. భక్తిని అందరికి చెప్తారు, దోసుకునేది మాత్రం వాళ్ళకి చెప్తారు. కాబట్టి డబ్బు సంపాదన వైపు పోకండి, ఆధ్యాత్మికమైన భక్తి వైపు నడవండి, భగవంతుని యొక్క స్మరణ వైపు నడవండి. ఈ యొక్క గురుపూస వచ్చినప్పుడు, ఈ యొక్క జపం చేసేటప్పుడు ఏ నామైనా కానీ, అది శివ కావచ్చు, రామ కావచ్చు, కృష్ణ కావచ్చు, దేవి కావచ్చు, ఆంజనేయ కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క 108తో కూడిన మాల ఇంత తిప్పాలి. తిప్పినప్పుడు 108లో 100 అయినాయి అనుకోవాలి. 8 పక్క పెట్టాలి. మనము దైవానికి తక్క చెప్పుకోవాలి, మనోళ్ళు ఎక్కువ చెప్పుకుంటాం. అందుకే భక్తి కూడా మనం ఎంత చేసి దానం చేసింది కూడా ప్రతిసారి
కొందరు దానం చేస్తారు, ఇగో ఇస్తున్నా తీసుకో, ఆయన ముంగడు చూసి ఇట్లు చూపించుకుంటూ ఇస్తారు. ధనం ఎప్పుడైనా సరే గుప్తంగా ఉండాలి. సమాజంలో అనాథ వైద్య విద్య అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మీ పిల్లల పుట్టినరోజు కొందరికి అన్నదానం చేయండి, శ్రమతో కూడిన శరీరం పంపి చేయండి. క్యాంటీన్ కాగలి చేద్దాం, పైసలు లెక్క పెట్టేద్దాం, ఫోన్ పే కొట్టేద్దాం, గూగుల్ పే కొట్టేద్దాం అయితే ఆ తర్వాత నీ పనులు ఏవో చేసుకొని ఆ తర్వాత సాయంత్ర సమయంలో కలిసి భోజనం చేయాలి. మోటార్లో భోజనం కాదు, మోటార్లో వండడం కాదు, మన ఇంటి యొక్క వాతావరణం, ఇంటి వారి భోజనం వంటికి మంచి. అందుకే మన పిల్లల్ని మనం రాత్రి సమయంలో అయినా ఎక్కడికి పోయాము, ఏం చేశాము, చిన్న చిన్న విషయాల్లో చాక్లెట్కు, మల్లెపూలకు, ఒక డ్రెస్కు, ఒక బతానానికి, ఒక డబ్బుకు, ఒక ఫోన్కు మన పిల్లలు దొరికిపోయి ఈ రోజు లవ్ చేయాలనే విషయంలో పక్కకు పరిగెత్తుతున్నారు. మన పిల్లలకు అటువంటిది కాదు, మన ధర్మాన్ని గురించి చెప్పండి. స్త్రీ పట్ల ఉన్నటువంటి మనల్ని ఎదిరించే శక్తి ఉన్నప్పుడు నిలదీసే శక్తి కూడా మనల్ని పిల్లల్ని పెంచాలి. అటువంటి పిల్లల్ని చూడండి. అందుకే మన యొక్క పవిత్ర అటువంటి ధర్మాన్ని కాపాడుకునేటువంటి మన యొక్క భారతదేశం, ఋషి దేశం, మన యొక్క పుణ్యభూమి, ఇటువంటి దేశాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. అందుకే ఈ యొక్క విషయంలో పురుషుడు మరి ప్రతి ఒక్కరు కూడా వినయంలో కూడిన విద్యని నేర్పండి పిల్లలకి. మేము చాలా మందిని చూస్తుంటామండి, మంచి మంచి చదువులు చదువుతున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, విదేశాలు పోతున్నారు, సరే కానీ మన భారతీయ సంస్కృతి గురించి మన పిల్లలకు తెలుస్తలేదు. మన పిల్లలకు తెలవాలి అంటే తల్లిదండ్రులే కారణం. ఈ రోజు ఉన్నటువంటి విద్యాలయాలు చూస్తే ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు, ఎవరికి నచ్చిన ఎక్కడి వాళ్ళు నిలసబెట్టి కూడా పోతున్నారు. మన పిల్లల్ని చూస్తే దేవత రుద్ర, దేవి, దుర్గా, గాయత్రి, మహాకాళి, ఒక్కొక్కసారి కాళీ అవతారం కూడా ఎత్తేట్టుగా మన పిల్లలు కాదు. ఎటువంటి అన్ని చెప్పి భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, సాంప్రదాయ విషయాల్లో మన పిల్లలకు చెప్తాం. అందుకే శంకరాచార్యులు వచ్చినటువంటి యొక్క ఈ భారతదేశానికి మనకిచ్చిన జ్ఞాన జ్ఞానాన్ని ఏదైతే ఇస్తున్నావో ఆహారం ఇస్తున్నట్టుగా ఆహారం ఒక పూట తింటే మరో పూట ఆకలి, కానీ జ్ఞానం మాత్రం ఎప్పుడైతే ఇస్తావో, ఎప్పుడైతే ఒక బీజం వేస్తావో ఆ బీజం వల్లనే మనిషి పిల్లలలో నాటుకుంటుంది. ఆ నాటుకునే బీజమే మన యొక్క ధర్మాన్ని కాపాడు. అందుకే హనుమాన్ చాలీస కావచ్చు, తులసీదాస్, పురందాస్, దేవిదాస్, సమర్థ రామదాస్, ఎందరో దాస్, సూర్యుడికి ఆంజనేయ స్వామి గారు గురువు. మన ఇంటికి సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడికి నమస్కరించారు. ఇంటికి వచ్చిన సర్పంచ్ వస్తే నమస్కారం చేస్తారు, నంబర్షిప్ వస్తే నమస్కారం చేస్తారు, ఇంకొకళ్ళు తెలిసిన పైసలు వస్తే కృషి చేసి కూర్చుంటారు. మరి మన ఇంటికి సూర్యుడు వస్తున్నాడు, నమస్కారం చేశారు. ఆదిదేవానస్తుభ్యం ప్రసిద్ధాస్కర దివాకార నమస్తుభ్యం ప్రభాకార నమస్తే. అంతటి సూర్యుడు జగత్ కళ్యాణకారు, జగత్ వెలుతురిచ్చేవాడు. కానీ నమస్కారం చేశారు. మనం పెద్దల్ని గౌరవించే రోజు, పెద్దల్ని గౌరవించాలి. అందుకే ఈ రోజు గౌరవించే పౌర్ణమి, గురువుకు ఒక పుష్పం ఇచ్చేనా నమస్కారం చేయాలి. అందుకే మన పిల్లల్ని మనం దాచి మన పిల్లలకు చెప్పాలి, పెద్దలు ఆచరించాలి, పెద్దల పట్ల కూడా మంచి భావన ఉండాలి. లేకపోతే ఈ రోజు పిల్లల్ని హాస్టల్ వేస్తున్నారు, రేపు మీకు ముద్దాస్తున్నారు, మీకు ఒక హాస్టల్ వేస్తున్నారు. ముందు గురువుకు నమస్కరించి, తల్లిదండ్రులకు నమస్కరించి, దైవాన్ని నమస్కరించి, నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ధర్మం నడుస్తున్నానా, నా పిల్లలు కూడా ధర్మం నడుస్తున్నారా అన్న ఆలోచన కొంత ఉండాలి. పక్కింట్లో కూడా ధర్మానికి హాని జరుగుతుంది, మనం ఎదిరించే శక్తి ఉంది. మనం భారతం, మహాభారతం, ఇతిహాసాలతో కొంత అడిగే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకునే హక్కు ఉంది. మన పిల్లలు కార్యక్రమానికి శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ గారు విశేష
కూడా ధర్మాన్ని నడిపిస్తాను అనే భావన మీలో సంకల్పం ఉండాలి. కానీ పక్కింట్లో ఇంకా దొంగలు పడితే నాకే వచ్చింది, నా ఇంటి వాళ్ళు లేదనుకో, రేపు ఆయన పడ్డరు, రేపు నీ ఇంట్లో పడతాను. నువ్వు ధర్మానికి కట్టుబడి ఉండు, ధర్మానికి కష్టపడు. అందుకే వినాశాయ చతుస్తా ధర్మ సంస్థాప నార్థాయ, నీ వంతుకు నువ్వు ధర్మాన్ని ఆచరించు. గుడికి పోవాలని నేర్చుకో, దేవాలయంలో పూజించు, ఒక దేవాలయంలో రక్షించు, గోవుని రక్షించు, మన ధర్మాన్ని రక్షించు, స్త్రీని గౌరవించు. చెప్పినటువంటి ధర్మం మన యొక్క సనాతన ధర్మ సంస్థాప నార్థాయ సంభవా యుగే అర్బన్ నక్సలైట్ ఉండొచ్చు, ఆధునికవాదులు, కమ్యూనిస్టులు, వీళ్ళందరూ కూడా హిందూ ధర్మం అంటే ఒక చీడపురుగు లేదా కుష్టు వ్యాధి ఇలా విమర్శన అనేది చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళపైన ఎటువంటి చట్టం కూడా ఏ ఒక్క యాక్షన్ తీసుకునే ఒక రకాన్ని మనం ఎక్కడ ఏంటంటే ఇంటర్వ్యూలో రామరాజ్యం రాగలుగుతుందా అనే ఒక ఆలోచన మనం చేసే అవసరమే లేదు. ఎందుకంటే ఎంతో మంది సంత మహనీయులు, దృష్టాలు, భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఇంకో 2 సంవత్సరాల్లో రామరాజ్యం అనేది ఖచ్చితంగా నిర్మాణం అవుతుంది అని వాళ్ళు చెప్పారు. అంటే సంత మహనీయులు ఏదైనా వాక్యం చెప్తే అది రాగి పైన రాసిన ఒక రేఖలాగా ఉంటుంది. అందువల్ల మనము ఏ ఒక్క సందేహాన్ని కూడా పెట్టుకోకుండా మనము ఈ ఒక రామరాజ్య నిర్మాణం కోసం మనము మన వంతు ఎలా ప్రయత్నం చేయాలో దాని గురించి మనము ప్రయత్నం అనేది చేద్దాం. ఈ యొక్క రామరాజ్య స్థాపన కోసం మన వంతు మనం ప్రయత్నం చేయడానికి, అలాగే ముఖ్యంగా మనకు ఈ ధర్మ కార్యం చేయడానికి ఒక ఆధ్యాత్మిక సాధన చేసే ఒక సద్బుద్ధి, భక్తి, భావము, సమష్టి సాధన చేయడానికి ఒక తపన, ఇవన్నీ కూడా మనందరికీ శ్రీ గురువులు అందించాలని కోరుకుంటూ శ్రీ గురుచరణాలకు నా వాణిని సమర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం. మన అంతరంగంలో రామరాజ్యం అనేది నిర్మాణం అవుతుంది. అదే సమాజంలో రామరాజ్యం నిర్మాణం అవ్వాలి అంటే మనము ధర్మాచరణ చేస్తూ సమాజంలో ఏదైతే అనైతికత అనేది నిర్మాణం లేదో దానిని సంపూర్ణంగా నిర్మూలన అనగా వ్యాసుని యొక్క తత్వం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే వ్యాస రూపాయ నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. అంటే వ్యాసుడు జన్మించిన రోజు అనుకోవచ్చు, వ్యాసుడు వ్యాస పీఠాన్ని ఎక్కిన రోజు అనుకోవచ్చు, ఒక గురువు మార్గాన్ని ఇచ్చిన రోజు కూడా ఈ రోజే అనుకోవచ్చు. అందుకే మనం ఏ పుస్తకం చదివినా ఒక పీఠం పెట్టుకుంటాం, దాని పేరే వ్యాస పీఠము అంటాం. ఆ వ్యాసుని యొక్క తత్వము జ్ఞానానికి అతీతం. నా గురో అధికం తత్వానికి సంబంధించినటువంటి విషయంలో మహావేదాలని 4 వేదాలను కూడా మనకు వ్యాస భగవానుడు చెప్పినటువంటి విషయము మనకు తెలిసినదే. తత్ అసి తత్వమసి. నా గురో అధికం తపము ఏదైతే చేశారో తన మహాభారతం, మహాభాగవతం, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రాలు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి వ్యాస మహర్షి. అందుకే గురోరధికం జ్ఞాన నా గురోరధికం జ్ఞాన. గురువు అంటే ఎవరు? గుకారస్య అంధకారస్య రుకారస్య నిరోధ అన్నారు. అంటే భూతో కూడినది అజ్ఞానము, అంధకారము, చీకటి, అహంకారం. దీన్ని తొలగించడానికి అక్షరం వెలుతురు. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో మానవునికి గురువు అవసరం. గురువు ఎటువంటి గురువు కావాలి? తనలో ఉన్న అహంకారం తొలగించేవాడు, తనలో ఉన్న అజ్ఞానం తొలగించేవాడు, తనలో ఉన్న అంధకారం తొలగించేవాడు, తనలో ఉన్న చీకటిని తొలగించేవాడు. అందుకే మన సనాతన ధర్మము ఇది సనాతనం నుంచి వచ్చిన సాంప్రదాయం. బ్రహ్మ నుంచి వచ్చినటువంటి బ్రహ్మ మానసపుత్రులైనటువంటి ఋషుల్లో వ్యాస ఋషి. అందుకే మన గోత్రమంతా కూడా మనం ఏం చెప్తాం? గోత్రం చెప్తలేదు, మా మార్వేరు చెప్పేస్తున్నాం. మీ మార్వేరు ఉండదు, గోత్రం కూడా ఋషియే. ఋషులు ఎందరున్నారు? వాళ్ళు ఎవరెవరు? వశిష్ఠ,
వాల్మీకి, జమదగ్ని, పరాశర, భరద్వజ, అనేక మంది, వ్యాస, ఎందరో ఋషులు. ఈ ఋషులకు గోత్రమే కౌండిన్య. వీళ్ళ గోత్రాల ప్రకారమే మనం ఒక వంశ పర్యాయం. మన వంశం ఎక్కడిది? ఋషి వంశం. మన వంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఋషుల నుంచే వచ్చింది. అందుకే వ్యాసం వందే జగద్గురు. ఎవరిని జగద్గురు అనాలి? వ్యాసం వందే జగద్గురు. వ్యాసుడు ఇచ్చినటువంటి భాష్యాన్ని, వ్యాస వచనం ధ్రువం. వ్యాసుడి యొక్క వాక్యమే మనకు అష్టాదశ పురాణం. అందుకే భగవద్గీత ఉంది. భగవద్గీత, గీత యొక్క తత్వం కూడా 18 యోగాలతో కూడినది. ఆ 18 యోగాలతో కూడిన గీత ఎవరు రాశారు? ఎవరు రాశారు? వ్యాసుడు రాశారు. వ్యాసుడు రాస్తే, కృష్ణుడు చెప్తే అర్జునుడు విన్నాడు. అదే గురుశిష్య, అదే గురుశిష్య సంబంధం. రాముడికి గురువు ఉన్నాడు, కృష్ణుడికి గురువు ఉన్నాడు. అందుకే మానవుడు కూడా గురువు ఉండాలి. అందుకే ఆషాఢ పౌర్ణమి, అనేక పౌర్ణమిలు వస్తూ ఉంటాయి. వచ్చేది రక్షాబంధన్, వచ్చేటువంటి ఒక రాఖీ పౌర్ణమి. ఇట్లా పౌర్ణమిని చూస్తే పూర్ణత్వం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మన సాంప్రదాయం ఋషి సంపత్తితో కూడినది, పరిపూర్ణమైనది. కొందరు ఎన్నో రకాలుగా మీ హిందూ సాంప్రదాయంలో ఇంతమంది గురువులు ఉన్నారు అంటే, మా హిందూ ధర్మానికి ఉన్నటువంటి ఋషి సంపత్తితో కూడినదే. అందుకే పతాంజలి ఋషి, ఆయుర్వేదంలో ఒక ధన్వంతరితో కూడినది. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దైవానికి ప్రార్థన చేస్తూ, దైవాన్ని ప్రత్యక్షం చేస్తూ, దైవాన్ని సాధిస్తూ, సాధనతో కూడినది. 3 విషయాలు ఉన్నాయండి. త్యాగం లేని తపస్సు వృధా, వినయం లేని విద్య వృధా, శ్రమ లేని శరీరం వృధా. నీలో ఉన్న దుర్గుణాలను త్యాగచ్చు. నీలో ఉన్నటువంటి దుర్గుణాలు, ఇందాక మాతృమూర్తి చెప్తుంది తాను, రామరాజ్యం వచ్చిందని మనం ఆనందపడుతున్నాం. కానీ మనలో ఉన్న రాజ్యము, నీవు రామా 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 అంటున్నటువంటి నామానికి ధర్మాన్ని జోడించు. అందుకే ఏ రాజ్యం కోరుకుంటాం? శ్రీరామ రాజ్యం. మనకెందుకు అని పక్క కూర్చుంటే కాదు, మన ప్రయత్నం అని చెయ్యాలి. అందుకే రామో విగ్రహాన్ని ధర్మ. రాముని చూస్తే నువ్వు విగ్రహాన్ని చూసినట్టుగా నమస్కరిస్తున్నావే, నమస్కారం కంటే రాముడు కంటే రామనామం గొప్ప, రామనామాని కంటే ధర్మం గొప్ప. ధర్మమే నువ్వు నడువు. మన సనాతన ధర్మాన్ని పట్టుకున్నాడు, మన సనాతన సాంప్రదాయాన్ని పట్టుకో. మన సాంప్రదాయం ఈరోజు, రేపు రాదు అది ఆషాఢ పౌర్ణమి. ఇది సాంప్రదాయం, మన సనాతన ధర్మం. అందుకే వ్యాసం వందే జగద్గురు. వ్యాసుడే జగద్గురు. అందుకే వ్యాస ఋషి మహాభారత, ఇతిహాస, పురాణ ఎన్నో వాక్యాలను ఇచ్చారు. మంచి మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. జ్ఞానం అంటే నీలో చైతన్యం, జ్ఞానం అంటే ఆత్మస్వరూపం. ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి. ఎటువంటి గురువు ఉండాలి? జ్ఞానాన్ని ఇచ్చే గురువు ఉండాలి. వ్యాసరాజరూపాయ నమో వై వాష్యాయ సదాశస్నామం శంకరాచార్య అస్మదాచార్య వందే గురు పరంపర. గురవే సర్వలోకానాం శ్రేయే భూమ నిరే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. న గురో లలితం తత్వ న గురో లలితం తపః న గురో లలితం జ్ఞానః తస్మై శ్రీ గురవే నమః. హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో వ్యాస పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భగవద్బంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మ బంధువులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ వ్యాస ఋషి శంకరాచార్య యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః. భగవతాన్ని ధ్రువుడు చిన్న పిల్లగాడు, ఏ విద్యలోని పిల్లగాడు, 6 ఏళ్ల ప్రస్తుతం, 6 ఏళ్ల చిన్న పిల్లగాడు భక్తిలో. అందుకే ఆధ్యాత్మికమైనటువంటి నామజపం
ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా తల్లే మొదటి గురువు. ఈ సృష్టికి మొదటిగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే తల్లే. అందుకే తల్లికి నమస్కరించాలి. జీజాబాయి శివాజీ మహారాజ్కి భాగవత, రామాయణ, మహాభారత, విద్యాసాగర 3 పట్టునే వీరుల్లో వీరుడయ్యాడు, వీరుల్లో వీరుడయ్యాడు. అందుకే మన పిల్లలకు కూడా అంతటి ధైర్యాన్ని, అంతటి భాగవతాన్ని, అంతటి రామాయణాన్ని, దైవంలో ఉన్న శక్తిని కూడా మన పిల్లలలో నేర్పితే ఖచ్చితంగా మన పిల్లలు ధర్మాత్ములు అవుతారు. వారు ధర్మాత్ములు అవుతే తల్లిదండ్రులు పుణ్యాత్ములు అవుతారు. అందుకే నమ్మకం గొప్పది. తల్లిదండ్రుల మీద విశ్వాసం పెట్టాలి, తల్లిదండ్రుల సేవ చేయాలి. త్యాగం, నీలో ఉన్న దుర్గుణాలు త్యాగం చేసి పిల్లల వైపు మంచి వైపు నడు. గురువుని పట్టుకున్నావు, నీ గుణం మార్చు. గురువుని పెట్టాడు, గురు పౌర్ణమి నాడు వచ్చాడు, మన తర్వాత గురువుని పెట్టిండు, ఆయన గుణం ఆయనకి. మనకి మన ధర్మానికి జరుగుతున్నప్పుడు హాని జరుగుతుంది. ఇతరులు అనేక రకాలుగా మనని ధర్మానికి అనేక రకాలుగా భావిస్తున్నారు. అనేక ధర్మానికి మనకు విరుద్ధంగా కొన్ని చెప్తున్నారు. ఆ చెప్పే మాటలు కాదండి. మీరు ఇతిహాస, రామాయణ, భాగవత, భగవద్గీత చదివి చూడండి. అప్పుడే మనకు అనుకూలమైనటువంటి మార్గం. అందుకే వినయం లేని విద్య కూడా మన పిల్లలు చదువుతున్నారు. భగవద్గీత ఒకసారి మన పిల్లలతో చదివించారా? రామాయణంలో ఒక శ్లోకం, భాగవతంలో ఒక శ్లోకం, ఆంజనేయ స్వామి వారి చాలీస, శివుని యొక్క నామ సంకీర్తన, శివుని యొక్క లింగాష్టకం, లలితా చాలీస, లలితాదేవి, ఎందరో ఇచ్చినటువంటి అష్టకాలు, శ్లోకాలు, నామాలు, నామమంత్రం, జపము, వేదము, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికీ ఉపనిషత్తు అనేటువంటిది బ్రహ్మ విద్య కూడా భగవద్గీతలోనే ఉంది. అట్టి గీతను చదివేయండి, మన పిల్లలకు నేర్పండి. మన ధర్మం మనం చెప్పుకుంటాం, మన ధర్మం గొప్పతనం నిలబడతాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. అందుకే మన ధర్మం మాత్రం మనం లోపల. అందుకే ఋషుల నుంచి వచ్చిన సాంప్రదాయం ఋషి సంపత్తి కాదు. అందుకే వ్యాస ఋషి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. నిత్యానందకరే వాహకరే సౌందర్యరత్నాకరే నిర్భూతాకిలభూతాకరే ప్రత్యక్షమాయేశ్వరి ధారణ్యాచరంశపాకరే కాశీపురాధీశ్వరి భిక్షాందేశుకావలంబరే మాతన్న పుణ్యేశ్వరి. అమ్మా భౌతిక భిక్షాందేహి, అమ్మా భౌతిక భిక్షాందేహి అని మనం గురువులని, తల్లిని భిక్ష అడగాలి. ఎటువంటి భిక్ష? ఆహారంతో కూడిన భిక్ష కాదు, జ్ఞానంతో కూడిన భిక్ష. శంకరాచార్యులు చెప్పినటువంటి జ్ఞానం మనకు సమూహమైన జ్ఞానం ఉండాలి. ఎన్ని తరాలు జరుగుతున్నా ఆ తరగని ఆస్తి ఇచ్చినటువంటి శంకరాచార్యుల భాష. అందుకే గీతా భాష అనేకమైన ఉపనిషత్తులు, దశోపనిషత్తులు కావచ్చు, అనేకమైనటువంటి సౌందర్య లహరి కావచ్చు. ఏది చెప్పినా శంకర భాష్యం నుంచి తీసుకుంటే మన సనాతన భారత సంస్కృతి, భారతదేశానికి ఇచ్చినటువంటి కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన శంకరాచార్యుల యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి మనం అటువంటి ఒక ఆచార్యుల యొక్క మార్గాన్ని చూసుకొని నడుస్తూ ఉంటే మన యొక్క ధర్మం మనం స్థాపన చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే ఆయన కూడా శంకరం వందే జగద్గురు, శంకరం
శంకరాచార్యం లోక శంకరం. మన యొక్క భూమి సాధు మహాత్ములు పూజించిన భూమి, సాధు మహాత్ములు నడిచినటువంటి భూమా, పుణ్యత్ములు పుట్టినటువంటి భూమా, పుణ్యత్ములు ఇందులో నుంచి జ్ఞానరత్నులు పుట్టిన భూమా. అందుకే ఋషి ఉంటే అంటారు, ఋషి ఉంటే ఋషులు కూడా అవుతారు. ఋషి కావాలి అంటే నాకు రుచి ఉన్నవాడు ఋషి కాలేదు, రుచి లేని వాడు ఋషి అవుతాడు. ఉప్పు కప్పు రంగు ఓపు కోరిన రుచులకు కూడా వేరే. పురుషులందు పురుషులు వేరే. పుణ్యాత్మకు జన్మించిన జన్మభూమి మరి ఇది. జన్మభూమి మన భారతదేశం, మన పుణ్యభూమి, మన జ్ఞానభూమి. అందుకే స్వామి వివేకానంద కూడా మేలుకో అన్నాడు యువతని, ప్రతి ఒక్కరిని కూడా. అందుకే శంకరాచార్యులు ఆడినటువంటి భూమి మీద ఆయన యొక్క ఆచారాలు మనం ఆయన్ని పట్టుకొని ఆయన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటే మన ధర్మం మనం కాపాడుకున్న వాళ్ళం. అందుకే పవిత్రానాయ సాధువు పుట్టిన భూమి ఇది, మహాత్ముడు పుట్టిన భూమి ఇది. ఎందరికో జన్మనిచ్చిన తల్లి పవిత్రానాయ సాధువున వినాశాయ చూస్తా. ఏదైతే దుష్ట కార్యాలు ఉన్నాయో, ఏదైతే చెడు ఉన్నదో, సాధు మహాత్ములతోని, ఒక గురువులతోని, ఒక ధర్మానితోని, ఒక గ్రంథంతో నువ్వు పోతే దుష్ట సంహారం జరుగుతుంది. ధైర్యంతో ముందుకెళ్ళి, ధైర్యం చేయు, ధైర్యంతో ముందుకు నడుస్తుంటే ఉత్తముడు అవుతావు. హిందూ ధర్మంపై ఎందుకు ఇంత రకమైన విపరీతమైన దాడి జరుగుతుంది? దీన్ని ఆపేవాడు ఎవరు లేరా? మనం ఏం చేయాలి అని వాళ్ళకి తోచకుండా చాలా బాధ జరిగింది. సో ఇలాంటి సమయంలో మేము ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు హిందూ జనజాగృతి సమితి యొక్క శిబిర్ ఉండేది. అంటే ఒకటి వర్క్ క్లాస్ అని ఉంటుంది, శిబిర్ ఉంటుంది. ఆ ఒక శిబిర్లో అక్కడ ఉత్తరప్రదేశ్లోకి సంబంధించిన హిందూ జనజాగృతి సమితి కార్యకర్తలు వాళ్ళని కలిశారనమాట. ఆ శిబిర్కి వీళ్ళు కూడా వెళ్ళారు. ఆ శిబిర్లో వాళ్ళకి నేర్చుకోవడానికి దొరికింది ఈ సమితి ఎలా కార్యం చేస్తుంది. అంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా మన హిందూ ధర్మం గురించి, దేశం గురించి కార్యం చేయాలి అంటే ఈ సాధకులలో వీళ్ళు ఎలా సేవ చేస్తున్నారు అనేది మనకు అక్కడ నేర్చుకోవడానికి దొరికింది. అలాగే తర్వాత మేము గోవాకు వచ్చాము. గోవాకు వచ్చిన తర్వాత ఒక సంస్థ ఇంతమంది జనాలని, దేశవ్యాప్తంగా ఉండే ధర్మప్రేమికులందరినీ ఒక చోట చేర్చి ఇలాంటి ధర్మకార్యం చేయించాలి అంటే అది చిన్న పని కాదు. అయితే వీళ్ళలో ఏముంది అంత అంటే ఈ కార్యం సమితి నుంచి ఎలా చేయగలుగుతున్నారు అనే ఒక ఆశ్చర్యం ఏదైతే ఉండేదో మాకు ఇక్కడ గోవా ఆశ్రమానికి వచ్చిన తర్వాత తెలిసింది. వీళ్ళు ఆధ్యాత్మిక సాధన చేస్తారు కాబట్టి ఆ సాధన బలంతో వీళ్ళు ధర్మకార్యాన్ని చేయగలుగుతున్నారు అని నాకు అర్థమైంది అని వాళ్ళు అంటున్నారు. దాని తర్వాత పరమపూజ గురుదేవులు ఏం చెప్తారంటే ఇదే ముఖ్యంగా మనము నేర్చుకోవాల్సిన విషయము. అంటే ఇప్పుడు మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఎలా తెలుస్తుందో అలా మనం టాబ్లెట్స్ వేసుకోము కదా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనకి ఏదైనా ఇల్లు కట్టాలి అంటే మనమే కట్టుకుంటామా? లేదు, ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. సో ఇలా ప్రతి ఒక్క రంగంలో దానికి ఒక ప్రత్యేకత గల ఒక విశిష్ట వ్యక్తి ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలాగే సాధన చేయాలన్నా కూడాను మనము ఎక్కడ మనకి సరైన మార్గదర్శనం దొరుకుతుందో అలాంటి సంస్థలు చేరుకుని మీరు ఆధ్యాత్మిక సాధనని చేస్తే అప్పుడు మీకు ఆ ధర్మ కార్యాన్ని నిజంగా చేయడానికి ఏదైతే ఆధ్యాత్మిక శక్తి కావాలో ఆ శక్తి మీకు దొరుకుతుంది. మనస్సు ప్రకారంగా సాధన చేస్తే అది ఎప్పటికీ కూడా ఫలించదు. గురువుల మార్గదర్శనంతోనే మనము సాధన చేయాలి. అలా మీరు ముందుకెళ్తే మీ ఆధ్యాత్మిక పురోగతి కూడా అవుతుంది. దాని తర్వాత మన ధర్మకార్యం చేయడానికి కూడా మనకి బలం దొరుకుతుంది అని పరమపూజ్య గురుదేవులు చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః. గురోర్బ్రహ్మ గురోర్విష్ణు గురోర్దేవో మహేశ్వర గురోర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఆషాఢ పౌర్ణమి, దీన్ని వ్యాస పౌర్ణమిగా అంటారు. మానవ జన్మ ఎత్తిన దానికి ఒక గురువుని ఎంచుకొని గురు మార్గంలో ప్రయాణిస్తూ మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని, మన యొక్క జ్ఞాన చైతన్యం అనేటువంటి మన యొక్క గ్రంథాలు అనేకంగా ఉన్నటువంటి స్థితులు గురువు చెప్పినటువంటి మార్గాన్ని ఆచరిస్తూ, ముందుగా తల్లిదండ్రులే మనకు గురువు. మొట్టమొదటిగా తల్లే గురువు. తల్లిని సేవించండి, తల్లిదండ్రుల యొక్క సేవ చేయండి. ఆ తర్వాత ఆచార్య దేవో భవ, ఆచార్యుణ్ణి అనుకూలమైనటువంటి మార్గంలో మంచి సందేశాన్ని, మంచి జ్ఞానాన్ని తీసుకుంటే కూడా గురువుతోని మంచి భావన కలిగి ఉంటుంది. లేదు మాకు గురువు దొరుకుతలేడు అని ఆలోచిస్తే ఒక భగవద్గీతనే మీకు ఒక గురువుగా భావించి ఆ గీతని పట్టుకొని కూడా మానవుడు నడిస్తే గురు మార్గాన్ని ఆచరించినటువంటి స్థితికి వస్తారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో ఉండాలని హిందూ జనజాగృతి సమితి నిర్వహించినటువంటి ఈ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి యొక్క మహోత్సవానికి యావత్ భక్త బృందము, యావత్ భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇది లోక కళ్యాణం, ఇది విశ్వ కళ్యాణం. ప్రతి ఒక్కరికి కూడా ఆ వ్యాసుని యొక్క అనుగ్రహ, అదే శంకరాచార్యుని యొక్క అనుగ్రహ, కృష్ణుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ హిందూ జనజాగృతి సమితి నిర్వహించినటువంటి కార్యకర్తలకు, మాతృమూర్తులకు ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో నడుస్తూ ఆ భగవత్ అనుగ్రహకు పాత్రులు కావాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. హిందూ ధర్మం మరియు హిందూ రాష్ట్రం కోసం ఒక శరీరం, మనస్సు మరియు సంపదను త్యాగం చేయాలని సంకల్పించడం గురుతత్వానికి అవసరమైన నిదర్శనంగా ఉంది. హిందూ ధర్మం మాత్రమే త్యాగం యొక్క ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. శరీరం, మనస్సు, సంపద మరియు సర్వస్వం త్యాగం చేయకుండా ఆధ్యాత్మిక సాధించడం కావాలి. అందుకే కొద్దిగా ఇప్పుడు సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత బాలాజీ ఆఠవలే గారు సనాతన సంస్థ సంస్థాపకులు అనమాట. హిందూ జనజాగృతి సమితికి ప్రేరణ స్థానం. అయితే ఇప్పుడు మనది సనాతన సంస్థ ముఖ్య ఆశ్రమం ఏదైతే ఉన్నది గోవాలో ఉంది. పరమపూజ్య గురుదేవుల గారు గోవాలో ఉంటారు. ప్రతి సంవత్సరము ధర్మం కోసం, దేశం కోసం కార్యం చేసే హిందుత్వవాదులు ఉంటారు, ధర్మ ప్రేమికులు ఉంటారు. వాళ్ళందరూ కూడా గోవా ఆశ్రమానికి సంవత్సరానికి ఒక్కసారి అక్కడ అఖిల భారత్ హిందూ అధివేశన్ అని జరుగుతుంది. ఆ అధివేశన్కి అక్కడ వస్తారన్నమాట. అక్కడ వచ్చినప్పుడు పరమపూజ్య గురుదేవులని వాళ్ళు అక్కడ కలుసుకుంటారు. అక్కడ కలిసినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి పరమపూజ్య గురుదేవులు సమాధానం ఇస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ధర్మ ప్రేమికులు, మనం ఇప్పుడు చూస్తున్నాము మన భారతదేశం పైన, మన హిందూ ధర్మం పైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయి. ఒక్కొక్కటి పశ్చిమ బంగాల్ ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, ఇవన్నీ కూడా విడివిడిపోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితి ఉంటే మనము ఎలా చేసేది? వచ్చే కాలంలో మన హిందూ ధర్మం యొక్క పరిస్థితి ఏంటి అని ఒక రకంగా మనస్సులో ఒక ఆందోళన చెందుతుంది. ఏం చేయాలని అర్థం కాదు అని ధర్మ ప్రేమికులు అడుగుతారు. అప్పుడు పరమపూజ్య గురుదేవులు చెప్పేది ఒకటే, అంటే పరిస్థితి ఇలా ఉండేది మనం చూస్తున్నాం. అయితే దీనికోసం నేనేం చేయాలి అలా మన ఆలోచన ఉండాలి. మనం చూస్తున్నాం కానీ దీన్ని సరిచేసే ఒక బాధ్యత నాదే అనే ఒక ఆలోచనతో మనం ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తామో అప్పుడే ఈ స్థితిని సుధారించడానికి సాధ్యమని చెప్పారు. ఇంకొకరు అడిగారు, అంటే ఇప్పుడు ఏదైతే ఇలా అన్ని జరుగుతున్నాయి కదా, వీటిని సరిచేయడానికి నేనేం చేయాలి మరి? అంటే మీరు అంటున్నారు మనం ఇంటి నుంచి బయటికి రావాలి అని. అయితే పరమపూజ్య గురుదేవులు ఏం చెప్తున్నారంటే, మన ఈ పరిస్థితిని సరిచేయడానికి మనలో, అంటే ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసం కార్యం చేయాలని అనుకుంటారో వారు ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేస్తే మన వాణిలో, అంటే మనం ఏదైతే మాటలు చెప్తామో దాంట్లో చైతన్యం ఉంటుంది, అంటే ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తితో మాత్రమే మనము ఈ యొక్క ధర్మ కార్యాన్ని చేయగలుగుతాం. భౌతిక శక్తినో లేదా మన శారీరక బలంతో మనము ధర్మ కార్యాన్ని చేయలేము. మనం ధర్మకార్యం చేయాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక బలం కావాలి. ఈ ఆధ్యాత్మిక బలం కావాలి అంటే మనము ఆధ్యాత్మిక సాధన చేయక తప్పదు. సో ఇలా పరమపూజ్య గురుదేవులు మాటి మాటికి అదే చెప్తున్నారు.
ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఈ యొక్క సాధన కోసం హిందూ జనజాగృతి సమితి ధర్మశిక్షణ వర్గాలను నిర్వహిస్తుంది. అలాగే సనాతన సంస్థ తరఫు నుండి సాధన సత్సంగాన్ని కూడా నిర్వహిస్తాం. సో వీటిలో మీరు వస్తే దానికి సంబంధించి ధర్మ కార్యాన్ని నేను ఎలా చేయొచ్చు అనే దాని గురించి అక్కడ మార్గదర్శనం ఉంటుంది. స్వయంగా మీరు సాధన చేయండి ముందుగా, తర్వాత మీరు ధర్మ కార్యం కోసం బయటికి వస్తే అప్పుడు ఆ ఒక కార్యానికి ఫలం ఉంటుంది అని చెప్తున్నారు. సంత మహనీయులు, గురువులు ఇలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. ఇలా గురువులు చేసే కార్యములో నాకు ఎంత వీలవుతుందో అంత సమభాగాన్ని అందించడమే అత్యుత్తమమైన ఒక సమష్టి కార్యం అన్నమాట, సమష్టి సేవ. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది. ఒకసారి ఒక గురువులు ఇద్దరు శిష్యులకి తమ దగ్గరికి పిలిచి వాళ్ళిద్దరికి కొన్ని గోధుమ గింజలు ఇచ్చారు. ఆ గోధుమ గింజలు ఇచ్చేసి ఇది మీరు జాగ్రత్తగా ఉంచుకొని మీ దగ్గర అని చెప్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ గురువు గారు మళ్ళీ తిరిగి వచ్చి శిష్యులని అడుగుతారు, నేను ఇచ్చిన గోధుమ గింజలు ఎక్కడా అని. అప్పుడు మొదటి శిష్యుడు వస్తాను డబ్బాలో దాచిపెట్టుకున్న గోధుమ గింజలను చూపిస్తారు. అయితే రెండో శిష్యుడు ఏం చేస్తారంటే గురువు గారిని ఆ గోధుమ విత్తనాన్ని ఆ గింజలను ఒక పంటలో పొలంలో నాటి ఉంటాడు. ఆ పంటని చూపించడానికి ఎవరో గురువుని అక్కడికి తీసుకెళ్తాడు. అప్పుడు గురువు గారికి ఈ రెండో శిష్యుడు ఏదైతే చేశాడో ఆ కార్యం వాళ్ళకి బాగా నచ్చుతుంది. దీని అర్థం ఏంటి? నాకు ఏదైతే ఆధ్యాత్మికం గురించి జ్ఞానం లభించిందో ఆ జ్ఞానాన్ని నాకు వీలైనంత ఎక్కువ మందికి ప్రచారం చేయడమే గురువులు కోరుకునే ఒక గురువుల సేవ మన నుంచి. कैसे बनेगा? मेरे मन में कभी शंका होती है कि इस प्रकार तेजी से हमारी युवा पीढ़ी की पश्चिमी संस्कृति हावी है जिस प्रकार से, तो किस प्रकार से हिंदू राष्ट्र का हमारा निर्माण होगा, ये भी जानना चाहिए। जो बात हमारे समझ में आती है वो हम करते हैं। किसी ने हिंदुओं को हिंदू धर्म क्या है, उसमें साधना क्या है सिखाया क्या भारत में? 1000 साल पहले मुसलमान आए, फिर 500-600 साल पहले ब्रिटिश आए, उन्होंने उनका धर्म सिखाया। हम हिंदू क्या करते हैं? लोगों के लिए रहने के लिए जगह, खाने के लिए पैसा, पैसा कैसा मिले? अरे साधना सब कोई सिखाता नहीं है। तो रक्षा में कैसे करें हिंदू धर्म के, हिंदू लोगों की? तो पहले हमें मालूम होना चाहिए कि धर्म क्या है, फिर वो जान के सिखाना है हमें। हमारा मुख्य कार्य क्या है? सनातन का धर्म क्या है सिखाना, और हर एक को साधना करने को बोला। उद्देश्य सिर्फ मालूम हो गया धर्म क्या है तो उससे कुछ लाभ नहीं। साधना होनी चाहिए फिर की साधना हो गई तो कैसे वाणी में चैतन्य आता है, लोग सुनते हैं, साधना करने लगते हैं और ईश्वर उनकी देखभाल करता है। हिंदुओं को मालूम ही नहीं है कि हिंदुओं को कैसे बनाना है हमें। पाकिस्तान, बांग्लादेश हुआ, उसके पहले भी हुई। अभी रिसेंटली जो कश्मीर का हुआ वो भी टुकड़ा हुआ ऐसी है, मतलब कश्मीर होकर भी नहीं है, ऐसी है। तो इसी तरह से वेस्ट बंगाल, केरल, ये सब निकलते, हाथ से निकलते दिख रहे हैं। और हिंदू ही वहां से जहां से और बाहर आ गए। आज का अभी ये आगे चलकर जब देश की परिस्थिति देखी तो ये टुकड़े होके अलग भी हो जाएंगे, देश से टुकड़े पे अलग भी हो जाएंगे। तो हम पहले ही कुछ ऐसे सोच सकते हैं कि विचार करने का होगा, अरे उसके लिए मैं कुछ करूंगा, मुझे ये करना है, ये आवश्यक है। तो खुद के बारे में विचार करना चाहिए कि मैं क्या क्या कर सकता हूँ। और जो है फैमिली का करना है, कभी सीखते हैं ग्रेजुएट होते नौकरी करते करते, लेकिन हिंदुस्तान का करना है तो कितने मेहनत करनी पड़ेगी। దూతత్వానికి అవసరమైన దర్శనం అనగా హిందూ ధర్మం మరియు హిందూ దేశం కోసం త్యాగం చేయడం. గురు పౌర్ణమ అనేది గురువుల పట్ల కృతజ్ఞతలు తెలిపేందుకు మరియు గురు కార్యాల కొరకు త్యాగం చేస్తానని సంకల్పం చేసే రోజు. వ్యాపక స్వరూపంలోని గురు కార్యాలు హిందూ ధర్మం యొక్క కార్యం మరియు ప్రస్తుత కాలక్రమంలో వ్యాపకమైన గురు కార్యం వల్ల హిందూ రాష్ట్ర స్థాపించే కార్యం. చాలా మంది ఆధ్యాత్మిక కార్యకర్త సంఘ మంత్రులు ఈ కార్యక్రమాన్ని
చేస్తున్నారు. परात्पर गुरु डॉक्टर आठवले जी ने वर्ष 1990 से आध्यात्म प्रसार का कार्य आरंभ किया। इस हेतु उन्होंने आनंद प्राप्ति हेतु साधना संबंधी अभ्यास वर्ग लेना, विविध ग्रंथों का संकलन करना, వారు వారికి తోచిన హిందూ ధర్మం కోసం పాటుపడే ఈ హిందూ జనజాగృతి సమితి సమాజ సంస్థకు చాలా కాలంగా వారు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడు సంస్థ యొక్క కార్యక్రమాలకు ఈ హాలను వారు ఉచితంగా సేవల కొరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారు ఏ ఇతర కార్యక్రమాలైనా హిందూ ధర్మం కోసం ఎప్పుడు అడగగానే बताना उनके कार्य का एक मूल सूत्र है। साधकों की साधना संबंधी समस्याएं समझना और उन्हें दूर करने के उपाय बताना, यह उनके कार्य का अभिन्न अंग है। बालक की वाणी जैसी भी माँ उसका मन समझती है, उसी प्रकार परात्पर गुरु डॉक्टर आठवले जी साधकों की साधना संबंधी समस्याएं समझते हैं